వెల్కమ్ టు ఎర్లీ మార్నింగ్ ఫిజిక్స్ 8th క్లాస్ నుంచి సెపరేట్గా ఒక బ్రాంచ్లోకి చెప్తారన్నమాట. 7th క్లాస్ వరకు సైన్స్లో చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు, అందులో బయాలజీ చెప్తారు, చిన్న చిన్న టాపిక్స్ చెప్తారన్నమాట, కెమిస్ట్రీ అలాగనమాట. 8th నుంచి కంప్లీట్గా ఫిజిక్స్ అనేది వేరుగా ఉంటుంది సైన్స్ నుంచి ఒక బ్రాంచ్ కాబట్టి. ఇప్పుడు 8th క్లాస్ నెలలో లైట్ అనే టాపిక్ తీసుకున్నాను. లైట్ కోసం చూద్దాం. ద వరల్డ్ ఈజ్ లార్జ్లీ నోన్ త్రూ ద సెన్సెస్. ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నామంటే సెన్సెస్ ద్వారా చూస్తున్నాం. ద సెన్స్ ఆఫ్ సైట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సెస్. సెన్సెస్లోని మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ ఏదంటే అది సైట్ అనమాట. త్రూఅవుట్ ఇట్ వి సీ మౌంటైన్స్, ట్రీస్, రివర్స్, ప్లాంట్స్, చైర్స్, పీపుల్స్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న వాటిలన్నిటిని మనం కంటి చూపు ద్వారానే చూస్తున్నాం. పర్వతాలని, నదుల్ని, చెట్లని, మొక్కల్ని, కుర్చీలని, మనుషుల్ని, ఇంకా అన్నిటిని. వి ఆల్సో సీ క్లౌడ్స్. మనం క్లౌడ్స్ని కూడా చూస్తున్నాం, రెయిన్బోస్ని చూస్తున్నాం. అండ్ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. పక్షులు ఎలా ఎగురుతున్నాయో కూడా చూస్తాం. అట్ నైట్ వీ సీ ద మూన్ అండ్ ద స్టార్స్. రాత్రులు చందమామని, చుక్కల్ని కూడా చూస్తున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ప్రింటెడ్ ఆన్ దిస్ పేజ్. ఈ పేజ్లో ప్రింట్ అయిన పదాలని, సెంటెన్సెస్ని అన్నిటిని కూడా చూస్తున్నాం. హౌ వి సీయింగ్ మేడ్ పాసిబుల్. చూడడం ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? వాట్ మేక్స్ థింగ్స్ విజిబుల్. మనకి ఏదైనా వస్తువుని కనిపించేటట్టు చేసేది ఏది? హ్యావ్ యూ ఎవర్ థాట్ హౌ సీ ఐస్ వేరియస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా ఆలోచించారా వస్తువుల్ని మనం ఎలా చూడగలుగుతున్నామని? యూ మే సే దట్ ఐస్ సీ ద ఆబ్జెక్ట్స్. మీరు అనొచ్చు కళ్ళు అనేవి కళ్ళు ద్వారా చూస్తున్నామని. కానీ యూ సీ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డార్క్. ఒక చీకటి రూమ్లో కానీ, చీకటిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒక వస్తువుని చూడగలవా? ఇట్ మీన్స్ దట్ ఐస్ ఎలోన్ కెనాట్ సీ ఎనీ ఆబ్జెక్ట్. ఐస్ అనేవి ఏ ఒక్క వస్తువుని కూడా చూడలేవు ఎక్కడ డార్క్ రూమ్లో, ఏదైనా డార్క్ ప్లేస్ అనమాట. ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ లైట్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎంటర్స్ యువర్స్ ఐస్ దట్ వీ సీ ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ మీద ఉన్న లైట్ మన కంటికి పడినప్పుడే మనం చూడగలం. ద లైట్ మే హ్యావ్ బీన్ ఎమిటెడ్ బై ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ద్వారా లైట్ ఎమిట్ అయినా చూడగలం. లేదంటే ఆ ఆబ్జెక్టే ఒక లైట్ అనుకో, లైట్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ కదా, దాన్ని కూడా మనం చూడగలం. ఆర్ మే హ్యావ్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇట్. అది రిఫ్లెక్టెడ్ అయినా, ఆబ్జెక్ట్ రిఫ్లెక్టెడ్ అయినా మనం చూడగలం అనమాట. యూ లెర్న్ ఇన్ క్లాస్ 7 దట్ ఏ పాలిష్డ్ ఆర్ ఏ షైనీ సర్ఫేస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ మిర్రర్. ఒక లెన్స్కి ఒక సైడ్ పాలిష్ చేసి ఉంటే అది మిర్రర్గా పనిచేస్తుందని మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం. 7th క్లాస్లో సైన్స్లో చెప్తారన్నమాట. ఏ మిర్రర్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ దట్ ఫాల్స్ ఆన్ ఇట్. ఏదైనా మిర్రర్ మీద కాంతి పడితే ఆ కాంతి యొక్క దిశని, డైరెక్షన్ని మిర్రర్ చేంజ్ చేయగలదన్నమాట. కెన్ యూ టెల్ ఇన్ విచ్ డైరెక్షన్ ద లైట్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ వి రిఫ్లెక్టెడ్. మనం చెప్పగలమా లైట్ ఏ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుందో? లెట్ us ఫైండ్. ఇప్పుడు మనం నేర్చుకుందాం లైట్ ఎలా ఏ డైరెక్షన్లో వెళ్తుందని. లా ఆఫ్ రిఫ్లెక్షన్. లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఫిక్స్ ఏ వైట్ షీట్ ఆఫ్ ఎ పేపర్ ఆన్ ఏ డ్రాయింగ్ బోర్డ్ ఆర్ ఏ టేబుల్. ఒక టేబుల్ మీద కానీ, ఒక డ్రాయింగ్ బోర్డ్ మీద కానీ వైట్ షీట్ అనమాట, పేపర్, దానికి ఫిక్స్ చేయమంటున్నారు. కోమ్ అండ్ క్లోజ్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్స్. ఒక దువ్వెని తీసుకొని ఓపెనింగ్స్ అంటే పళ్ళు ఉంటాయి కదా, అన్నీ క్లోజ్ చేయమని. ఎక్సెప్ట్ వన్ మిడిల్. ఆ మధ్యలో ఒక పన్నును వదిలేసి మిగతా అన్నిటిని క్లోజ్ చేయమంటారు. యూ కెన్ యూజ్ ద స్ట్రిప్ ఆఫ్ బ్లాక్ పేపర్ని యూజ్ చేసి మొత్తం క్లోజ్ చేయమంటున్నాడు అనమాట. హోల్డ్ ద కోమ్ పర్పెండిక్యులర్గా హోల్డ్ చేయమని. టు ద సీట్ ఆఫ్ ద పేపర్కి పర్పెండిక్యులర్గా మనల్ని పట్టుకోమంటున్నాడు. ఫ్రమ్ ఏ టార్చ్ త్రూ ద ఓపెనింగ్స్ ఆఫ్ ద కోమ్ ఫ్రమ్ వన్ సైడ్. కోమ్కి ఒక సైడ్ నుంచి టార్చ్ ద్వారా లైట్ని పంపించాలన్నమాట. విత్ స్లైట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద టార్చ్ అండ్ ద కోమ్ యూ విల్ సీ ద రే ఆఫ్ లైట్ అలాంగ్ ద పేపర్ ఆన్ ద అదర్ సైడ్. అప్పుడు లైట్ని అలా పంపించిన తర్వాత పేపర్ మీద ఒక లైట్ రేని మనం చూడగలం అనమాట. టార్చ్కి కోమ్కి కొంత అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉండాలి. కీప్ ద కోమ్ అండ్ ద టార్చ్ స్టడీ. రెండింటిని కదలుపుకుంటూ అలా పెట్టాలన్నమాట. ప్లేస్ ఏ స్ట్రిప్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఇన్ ద పాత్ ఆఫ్ ద లైట్ రే అనేది పేపర్ మీద ఎటు సైడ్ పాస్ అవుతుందో అక్కడ ఒక ప్లెయిన్ మిర్రర్ అని పెట్టాలి. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? ఈ ఫిగర్లో చూడండి.
లైట్ ఇలా పంపిస్తున్నారు. కోమ్ మధ్యలో ఇగో ఈ చిన్న గ్యాప్ ఉంది కదా, ఇందులో నుంచి పంపిస్తే లైట్ రే అనేది ఇలా వెళ్ళింది, తర్వాత ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వెళ్ళిన దగ్గర మిర్రర్ని పెట్టాలన్నమాట. మనం మిర్రర్ని పెట్టిన తర్వాత ఇది ఇన్సిడెంట్ రే అంటాము, ఇది రిఫ్లెక్టెడ్ రే అంటాము. ఇది ఇన్సిడెంట్ రే అని ఎందుకంటామంటే పేపర్ అనేది ఒక సర్ఫేస్ అనుకున్నాం అనుకో, మిర్రర్ అనేది ఇంకో సర్ఫేస్, ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ మీదకి స్టిక్ అయిందనుకో దాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే తర్వాత అదే రే మళ్ళీ బ్యాక్కి రిటర్న్గా రిఫ్లెక్ట్ అయిందనుకో దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటారు. చూడండి నోట్స్ చూపిస్తున్నాను. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, టార్చ్, కోంబ్, పేపర్ చేసుకోవడానికి స్ట్రిప్. ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే స్ట్రిప్ ఆఫ్ మిర్రర్, కోంబ్, టార్చ్, బ్లాక్ పేపర్, చార్ట్ ఇవన్నీ కావాలన్నమాట. మనం లైట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నోట్స్ చెప్తాను. ఇలా చెప్పింది, లైట్ ఈజ్ ఏ న్యాచురల్ ఫినామినా విచ్ హెల్ప్ us to sense the world. We look at the world, we hear the world, we are able to see the ఆబ్జెక్ట్స్ని చూడడానికి, ప్రపంచాన్ని చూడడానికి, వినడానికి అన్నింటికి లైట్ అనేది అవసరం ఉంటుంది అన్నమాట. ఇదొక ఆబ్జెక్ట్, ఇది సన్ అనుకుందాం, దీని నుంచి వచ్చే రేస్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్కి ఒకవేళ ఆబ్జెక్ట్ అనుకున్నాం అనుకో, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, దీనికి లైట్ ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం, లేకపోతే చూడలేం కదా. లైట్ కూడా అంతే, మనం చూడగలుగుతున్నాం. లా ఆఫ్ రిఫ్లెక్షన్, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. థ్యాంక్ యూ.